ఈరోజు క్లాస్లో 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం సెకండ్ చాప్టర్ అయినటువంటి యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనేటటువంటి చాప్టర్లో ఈరోజు నేర్చుకోబోయేటటువంటి టాపిక్ 2.2.1 వాట్ హ్యాపెన్స్ టు అన్ యాసిడ్ ఆర్ బేస్ ఇన్ వాటర్ సొల్యూషన్. యాసిడ్ని కానీ బేస్ని కానీ వాటర్లో వేస్తే ఏం జరుగుతుంది, ఎందుకు వాటర్ని కలిపే ఉండాలి, డైల్యూషన్ ఎప్పుడు కూడా యాసిడ్స్ ఆర్ బేసెస్ కంపల్సరీ మిక్స్ విత్ వాటర్ మాలిక్యూల్స్, ఎందుకు, ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాలను ఈరోజు మనం క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా మనం నేర్చుకుందాం. యాసిడ్స్ అండ్ బేసెస్, వీటికి సంబంధించినటువంటి అన్ని ప్రాపర్టీస్, అన్ని రకాల రియాక్షన్స్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ని మీరు జాగ్రత్తగా గమనించండి. యాసిడ్ ఒక చిన్న యాక్టివిటీ. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దీంట్లో చూడండి, ఇక్కడ డూ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ యాక్వస్ సొల్యూషన్. ఇది కూడా ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడానికి మనం ప్రయత్నించాలి ఈ క్లాస్లో. మనం అన్ని యాసిడ్స్ కూడా అయాన్స్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే అది యాక్వస్ సొల్యూషన్ లోనే ఉండాలా. నిన్న క్లాస్లో చెప్పాను మీకు, యాసిడ్స్ అన్ని H+ అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, బేసెస్ అన్ని OH- అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయని. ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాయి? వాటికి వాటర్ని కలిపినప్పుడు ప్రొడ్యూస్ చేస్తాయి. సో వాటర్ని యాడ్ చేసినప్పుడు మాత్రమే అవి అయాన్స్ గా స్ప్లిట్ అవుతాయా అంటే కరెక్ట్, ఎస్ అని చెప్పాలి. దీనికి సంబంధించిన ఒక చిన్న యాక్టివిటీ, ఈ యాక్టివిటీ డయాగ్రామ్ ఇది. యాక్టివిటీ ఇక్కడ ఉంది, ఒకసారి గమనించండి. యాక్టివిటీ 2.9, టేక్ అబౌట్ 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ NaCl, ఉప్పుని తీసుకోండి, NaCl ఇన్ ఏ క్లీన్ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ సెటప్ ఏ ఆపరేటర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 2. ఈ విధంగా ఆపరేటర్స్ ని సెట్ చేయాలి. ఈ విధంగా గమనిస్తున్నారు కదా. ఒక టెస్ట్ ట్యూబ్ లో సోడియం క్లోరైడ్ తీసుకోవాలి, దాని లోపల కొంచెం కాన్సన్ట్రేటెడ్ H2SO4 డ్రాపర్ తో టాంగ్స్ లో పట్టుకోండి. ఏమన్నా వేడెక్కిద్ది ఏమన్నంటే టాంగ్స్ లో పట్టుకోండి. టాంగ్స్ తో పట్టుకొని దానికి ఏం చేయాలంటే add some concentrated sulfuric acid to the test tube. What do you observe? Is there any gas coming out of delivery tube? Test gas evolved successfully with the dry and wet litmus papers. In which case does the litmus paper changes the color? On the basis of above activity, what do you infer that? Infer అంటే మీరు ఏం తెలుసుకున్నారు? ఇన్ఫర్మేషన్ షార్ట్ చేసి ఇన్ఫర్ అంట. ఏ ఇన్ఫర్మేషన్ ని మీరు తెలుసుకున్నారు అంటే డ్రై HCl గ్యాస్. యాక్చువల్లీ ఈ యాక్టివిటీ చేయడం ద్వారా HCl గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యాక్టివిటీ, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, టాంక్స్ తో పట్టుకున్నాం, దాంట్లో NaCl వేసాం, ఓకేనా. ఈ NaCl లో ఏం కలిపాము? కాన్సన్ట్రేటెడ్ డ్రాపర్ తీసుకొని, కాన్సన్ట్రేటెడ్ డైరెక్ట్ గా బాటిల్లోంచి తీసుకొని దాంట్లో కలిపాం. కలిపినప్పుడు ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అవుతుంది. H2SO4 NaClకి కలిపినప్పుడు ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటంటే యాక్చువల్లీ HCl గ్యాస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ అన్నమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రిలీజ్ అవుతున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ దగ్గర దానికి ఒక రబ్బర్ కార్ప్ పెట్టి, ఒక సన్న ట్యూబ్ పెట్టి, పెట్టినా పెట్టకపోయినా మామూలుగానే టెస్ట్ చేయొచ్చు మనం, ఇబ్బంది లేదు. పెట్టి దాని దగ్గర ఒక డ్రైగా ఉండేటటువంటి లిట్మస్ పేపర్, 2 లిట్మస్ పేపర్లు తీసుకోండి, బ్లూ అండ్ రెడ్. అదేందో తెలియదు కదా గ్యాస్, యాక్చువల్లీ HCl గ్యాస్. అది నేనే చెప్తున్నా, HCl గ్యాస్ కాబట్టి యాసిడ్ రకంగా ఉంటుంది కాబట్టి బ్లూ లిట్మస్ పేపర్ తీసుకున్నాం. బ్లూ లిట్మస్ పేపర్లో కూడా 2 రకాలు, డ్రైగా ఉన్న బ్లూ లిట్మస్ పేపర్ తీసుకోండి, కొంచెం తడిగా నీళ్ళల్లో ముంచి ఉన్నటువంటి లిట్మస్ పేపర్ని తీసుకోండి, వెట్ లిట్మస్ పేపర్ని. సో ఈ రెండింటిని ముందు డ్రైగా ఉన్నటువంటి లిట్మస్ పేపర్ని దీని దగ్గర పెడితే ఎలాంటి కలర్ చేంజ్ రాదు. అదేంటండి, వస్తుంది HCl కదా, మరి బ్లూ లిట్మస్ పేపర్ పెడితే రెడ్ కలర్లోకి మారాలి కదా అంటే మారదు. ఎప్పుడైతే తడి లిట్మస్ పేపర్ పెట్టావో వెంటనే రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ వాటర్ ఉంటేనే యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది, అది యాసిడ్ అని మనం చెప్పగలుగుతాము, దాన్ని టెస్ట్ చేయగలుగుతాము. లిట్మస్ పేపర్ లాంటి వాటిలో కానీ దేంట్లో అయినా సరే. కాన్సన్ట్రేటెడ్, అస్సలు వాటర్ మాలిక్యూల్స్ లేనటువంటి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ తీసుకొని దాని లోపల మిథైల్ ఆరెంజ్ వేసినా కూడా రెడ్ కలర్ రాదు.
దాంట్లో కొన్నన్నా వాటర్ మాలిక్యూల్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే అది యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది, యాసిడ్ అని చెప్పగలుగుతాం. ఓకేనా? ఎందుకో చెప్తాను సార్. ఎందుకు సార్ మామూలుగా యాసిడ్ తీసుకోవచ్చు. యాసిడ్ అనేది ఎప్పుడు చెప్తామో దాంట్లో H+ అయాన్స్ ఉండాలి. H+ అయాన్స్ ఎప్పుడు వస్తాయి? దాంట్లో ఎంతో కొంత వాటర్ని యాడ్ చేసినప్పుడు ఆ HCl లేదా H2SO4 మాలిక్యూల్స్ బ్రేక్ అయ్యి H+ అయాన్స్ కొన్నైనా వస్తాయి. సో కొన్ని వాటర్ మాలిక్యూల్స్ అన్నా ఉంటేనే కదా కొన్ని H+ అయాన్స్ అన్నా వచ్చి ఉండేది. H+ అయాన్స్ ఉంటేనే అది యాసిడ్ అని చెప్తాము. సో దాన్ని యాసిడ్ అని చెప్పాలి అంటే H+ అయాన్స్ ఉండాలి. H+ అయాన్స్ ఉండాలంటే మాలిక్యూల్స్ బ్రేక్ అవ్వాలి. మాలిక్యూల్స్ బ్రేక్ అవ్వాలంటే వాటర్ మాలిక్యూల్స్ కావాలి. సో ఎప్పుడు కూడా యాక్వియస్ సొల్యూషన్లోనే యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది అనే యాక్టివిటీ అనే పాయింట్ ఇక్కడ మనం చూడటం జరిగింది. ఒక నోట్ కూడా ఇచ్చారు. ఏంటా నోటు? ఇఫ్ climate is very humid, you will have to pass a gas through grid tube during the tube containing calcium chloride to dry the gas. ఒక్కొక్కసారి సరౌండింగ్ టెంపరేచర్లో హ్యూమిడిటీ ఎక్కువగా ఉందనుకో, వాటర్ వేపర్ ఎక్కువగా ఉందనుకో, చలికాలంలో బాగా ఉంటుంది హ్యూమిడిటీ, వర్షం పడినప్పుడు కూడా హ్యూమిడిటీ ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో డ్రై లిట్మస్ పేపర్ తీసుకున్నా కూడా కలర్ మారిద్ది. ఎందుకు మారిద్ది అంటే సరౌండింగ్ లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా ఎక్కువ, అందువల్ల కలర్ మారుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఆ గ్యాస్ని ముందుగా కాల్షియం క్లోరైడ్లోకి పంపించి గ్యాస్ని డ్రైగా చేసి అప్పుడు మనం టెస్ట్ ట్యూబ్లో టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అదంతా ఎప్పుడన్నా రేర్గా జరుగుతుంది అది. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం జరుగుతుందంటే HCl వాటర్తో రియాక్ట్ జరిపినప్పుడు H3O+ అయాన్స్తో పాటుగా Cl- అయాన్స్ కూడా ఏర్పడతాయి. ఆ యాక్టివిటీలో మనకి రిలీజ్ అయినటువంటి H+ అయాన్స్ HCl ఆటమ్స్ వాటర్తో కలిసినప్పుడు ఏం జరుగుతుంది అంటే HCl యాసిడ్ కంబైన్ విత్ వాటర్ గివ్స్ H3O+ అయాన్స్ అండ్ క్లోరిన్- అయాన్స్. మనకి యాసిడ్ అని చెప్పడానికి ఏవేవి కారణం? 2 కారణం అని చెప్పాను. H+ అయాన్లన్నా ఉండాలి, లేకపోతే H3O+ అయాన్లన్నా ఉండాలి, లేదా 2 కలిసైనా ఉండాలి. అప్పుడే యాసిడ్ని మనం యాసిడ్గా చెప్తాం. సో ఎప్పుడైతే యాసిడ్కి వాటర్ మాలిక్యూల్స్ కలిపామో దాంట్లో ఏ మాలిక్యూల్స్ వస్తాయి? ఇక్కడ ఈ HCl ఏమో H+ గా Cl- గా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయినటువంటి H+ అయాన్స్ లో కొన్ని అయాన్స్ వాటర్ మాలిక్యూల్స్ తో కలిసి H3O+ అయాన్స్ గా ఏర్పడతాయి. H2O+ H+ కలిసి వాటర్ మాలిక్యూల్స్ గా H3O+ హైడ్రోనియం అయాన్స్ అంటారు. ఈ హైడ్రోనియం అయాన్స్ గా ఏర్పడతాయి. సో హైడ్రోనియం అయాన్స్ ఉన్నా కూడా అది యాసిడ్ అని చెప్పొచ్చు. సో హైడ్రోజన్ అయాన్స్ కెనాట్ ఎగ్జిస్ట్ అలోన్. అలోన్ గా హైడ్రోజన్ అయాన్స్ ఎగ్జిస్ట్ కావు, బట్ ఎగ్జిస్ట్ ఆఫ్టర్ కంబైన్ విత్ వాటర్ మాలిక్యూల్స్. The hydrogen ions must always show H+ in aqueous solution లేదా hydronium ions H3O+ ions. H+ plus H2O gives rise to H3O+. దీన్ని hydronium ion అంటాం. We have seen that acid give H3O+ ions or H+ aqueous ions in water. Let us see what happens if the bases, same acids ఎలాగో bases కూడా అంతే. NaOH తీసుకొని సేమ్ టెస్ట్ చేయండి. ఇప్పుడు రెడ్ లిట్మస్ పేపర్ తీసుకోండి, బ్లూ బదులు సేమ్ టెస్ట్ చేయండి. రెడ్ లిట్మస్ పేపర్ కన్వర్ట్ అవ్వదు. డ్రై లిట్మస్ పేపర్ అయితే కన్వర్ట్ కాదు కలర్. వెట్ లిట్మస్ పేపర్ తీసుకుంటే ఎప్పుడైతే వాటర్ని యాడ్ చేసామో ఇక్కడ OH- అయాన్స్ వస్తాయి. వాటర్ని యాడ్ చేసినప్పుడు ఏ విధంగా అవుతాయి, రైట్? పైగా కొన్ని బేసెస్ వాటర్లో డిజాల్వ్ అవుతాయి, వాటర్లో కరుగుతాయి. అలా వాటర్లో డిజాల్వ్ అయ్యేటటువంటి బేసెస్ ని ఆల్కలీస్ అంటారు. చూడండి, bases generate H3 hydroxide ions, OH- ions in water. Bases which are dissolved in water is called alkalis. ఏమంటారు వీటిని? వాటికి ఎగ్జాంపుల్ గా KOH వాటర్ యాడ్ చేస్తే K+OH- వస్తుంది. MgOH ట్వైస్ బేస్ ని వాటర్ యాడ్ చేస్తే Mg++ OH- అయాన్స్ వస్తాయి. OH- అయాన్స్ ఉంటే అవి బేసెస్ గా మనం గుర్తుపడతాం. వాటర్ యాడ్ చేయాల్సిందే దీనికి కూడా. సో ఇలా వాటర్ యాడ్ చేసినప్పుడు కొన్ని బేసెస్ వాటర్లో బాగా మిక్స్ అయిపోతాయి. అలాంటి వాటిని ఆల్కలీస్ అంటారు. డూ యూ నో? మీకు తెలుసా? ఆల్ బేసెస్ డు నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్. అన్ ఆల్కలీ ఇన్ ఏ బేస్ దట్ డిజాల్వ్ ఇన్ వాటర్, దే ఆర్ సోపీ టు టచ్, బిట్టర్ అండ్ corrosive
నెవర్ టేస్ట్ అండ్ టచ్ దెమ్, దే మే కాజ్ హార్మ్. విచ్ ఆఫ్ ద బేస్ ఇన్ ద టేబుల్, టేబుల్లో ఆల్కలీస్ ఏంటో గుర్తుపట్టాలి. ఎప్పుడు కూడా సోపీగా ఉంటుంది, ఎప్పుడు టేస్ట్ చేయకూడదు, టచ్ చేయకూడదు. కొన్ని రకాల బేసెస్ ని టచ్ చేస్తే కూడా ఇబ్బంది కలుగుతుంది చర్మానికి, టేస్ట్ చేయకూడదు. అదేవిధంగా కరోజివ్, అవి ఆక్సిజన్ తో కలిసి ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి, కరోజివ్ నేచర్ కలిగి ఉంటుంది ఇవన్నీ కూడా. నెక్స్ట్ గమనించినట్లయితే యాక్టివిటీ 2.10 అంటే ఒక 10 ml ఆఫ్ వాటర్ తీసుకొని బీకర్ లో యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇన్ ఇట్, స్విల్లింగ్ ద బీకర్ స్లోలీ, టచ్ ద బీకర్ బేసెస్. ఇదే మనం అంతకు ముందు చూసామే. రిపీట్ ద యాక్టివిటీ విత్ సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్. సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ మొన్న మనం చూసాం కూడా, పెల్లెట్స్ వేసి దాంట్లో వాటర్ పోసి మిక్స్ చేసాం కదా. కాకపోతే ఎప్పుడు కూడా ఒక జాగ్రత్త పాటించాలి, మొన్న కూడా చెప్పాను మీకు. యాసిడ్ కి కానీ బేస్ కి కానీ డైరెక్ట్ గా వాటర్ ని యాడ్ చెయ్యకూడదు. కానీ బేసెస్ కి కానీ యాసిడ్స్ కి కానీ డైరెక్ట్ గా వాటర్ యాడ్ చేయకూడదు, అవి చింది మీద పడతాయి. వాటర్ తీసుకొని దానికి కొంచెం కొంచెంగా యాసిడ్స్ కానీ బేసెస్ కానీ కలిపి డైల్యూట్ చేసి వాడుకో. ఓకేనా? సో H2SO4 కానీ HCl కానీ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వాటర్లో వేస్తూ స్టిర్ చేస్తారు. ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాబట్టి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. చిన్నగా ఆరబెడుతూ కలుపుతూ డైల్యూట్ చేయాల్సి వస్తుంది. సోడియం NaOH కూడా బేస్ ని కూడా కలిపేటప్పుడు వాటర్ ని తీసుకొని దాంట్లో పెల్లెట్స్ వేయాలి, అంతేగాని పెల్లెట్స్ తీసుకొని వాటర్ వేయకూడదు. ఓకే, ఇది ప్రికాషన్. ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ అన్ యాసిడ్ ఆర్ బేస్ ఇన్ వాటర్ హైలీ ఎగ్జోథర్మిక్. చెప్పాం కదా, యాసిడ్ ని కానీ బేస్ కి కానీ వాటర్ కి కలపడం అనేది హైలీ ఎగ్జోథర్మిక్, బాగా వేడి ప్రొడ్యూస్ అవుతుంది. కేర్ మస్ట్ బి టేకెన్ వైల్ మిక్సింగ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్. మెయిన్ గా H2SO4 HCl వీటికన్నా కూడా నైట్రిక్ యాసిడ్ చాలా ప్రమాదకరం. నైట్రిక్ యాసిడ్ మన దగ్గర ఉంది, మూత తీస్తేనే పొగలొస్తూ ఉంటాయి, భలే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్. సో నైట్రిక్ యాసిడ్ ని డైల్యూట్ చేసేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ద యాసిడ్ మస్ట్ బి ఆల్వేస్ యాడెడ్ స్లోలీ విత్ వాటర్ విత్ కాన్స్టెంట్ స్టిర్రింగ్. కలుపుతూ ఉండాలి. ఇఫ్ ద వాటర్ ఈజ్ యాడెడ్ టు ద కాన్సన్ట్రేటెడ్ యాసిడ్, ద హీట్ ఈజ్ జనరేటెడ్ మే బి కాజ్ మిక్సింగ్ ద స్ప్లిట్ స్ప్లాషింగ్. బయటికి వెదజల్లుతుంది, మన ముఖం మీద పడుతుంది, గ్లాస్ కంటైనర్స్ కూడా బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఎప్పుడూ కూడా యాసిడ్స్ ని కానీ బేసెస్ ని కానీ మిక్స్ అండ్ యాసిడ్ బేస్ విత్ వాటర్ రిజల్ట్ ఇన్ డిక్రీజింగ్ ఆఫ్. ఏం జరుగుతుంది, వాటర్ కే యాసిడ్ ని బేస్ ని యాడ్ చేయాలి, ఏం జరుగుతుంది, వాటిల్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. వాటర్ మాలిక్యూల్స్ వచ్చి యాడ్ చేయడం వల్ల వాటి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. అలా యాడ్ చేసేటటువంటి దాన్ని డైల్యూషన్ అంటారు. ఏమంటారు దీన్ని? డైల్యూషన్. ఆ ప్రాసెస్ ని డైల్యూషన్ అంటారు. దాంట్లో H3O+ అయాన్స్ కానీ OH- అయాన్స్ కానీ ఏర్పడడం వల్ల యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. అందుకని మనం యూజ్ చేయడానికి మన చేతి మీద పడ్డ ప్రమాదకరంగా ఉండదు, ఎక్స్పెరిమెంట్స్ కూడా కరెక్ట్ గా వస్తాయి. సో అందుకని అలా వాటర్ కలిపేటటువంటి ఈ ప్రాసెస్ ని ఏమంటాము, డైల్యూషన్ అంటాము. అలా కలిపిన యాసిడ్స్ ని డైల్యూటెడ్ యాసిడ్స్ అని, అలా కలిపిన బేసెస్ ని డైల్యూటెడ్ బేసెస్ అని చెప్తాము. రైట్, ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంటంటే యాసిడ్స్ బేసెస్ కి వాటర్ ఎందుకు కలపాలి, యాక్యువస్ సొల్యూషన్ లోనే అవి యాసిడ్స్ బేసెస్ లాగా బిహేవ్ చేస్తాయా లేదా అనే దానికి ఒక యాక్టివిటీ ద్వారా డ్రై టెస్ట్ ట్యూబ్, డ్రై లిట్మస్ పేపర్స్ ని, వెట్ లిట్మస్ పేపర్స్ ని ఉపయోగించి ఈ యాక్టివిటీ ద్వారా మనం చేసాం. దీంతో పాటుగా వాటర్ ని ఏ విధంగా యాసిడ్స్ కి ఈ యాక్టివిటీ ద్వారా చేసాం మనం. డ్రై లిట్మస్ పేపర్ చేంజ్ అవ్వలేదు, వెట్ లిట్మస్ పేపర్ చేంజ్ అయింది. దాని ద్వారా యాసిడ్స్ బేసెస్ కంపల్సరీగా యాక్యువస్ సొల్యూషన్ లో ఉన్నప్పుడే, వాటర్ మిక్స్ అయి ఉన్నప్పుడే అవి యాసిడ్స్ బేసెస్ లాగా బిహేవ్ చేస్తాయని చెప్పాం. దాంతో పాటుగా యాసిడ్స్ ని బేసెస్ ని డైల్యూట్ చేయడం ఎలా, ఏ విధంగా ఆ యాసిడ్స్ వాటర్ మాలిక్యూల్స్ తో కలిస్తే H3O+ హైడ్రోనియం అయాన్స్ వస్తాయి, హైడ్రోనియం అయాన్స్ ఏ విధంగా వస్తాయని చూసాము. కొన్ని రకాల బేసెస్ ని కూడా ఏ విధంగా డైల్యూట్ చేయాలి, డైల్యూట్ చేసినప్పుడు ఏ విధంగా రియాక్షన్ జరుగుతాయో చూసాము. దాంతో పాటుగా మనము ఆల్కలీస్ అంటే ఏంటో చూసాము. వాటర్ లో మిక్స్ అయ్యేటటువంటి బేసెస్ ని ఆల్కలీస్ అంటారో చూసాము. అదేవిధంగా యాసిడ్స్ ని బేసెస్ ని ఏ విధంగా డైల్యూట్ చేయాలి, డైల్యూట్ చేసేటటువంటి ప్రాసెస్, అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని ఎలా స్టిర్ చేస్తూ జాగ్రత్తగా చేయాలి. ఈ కాషన్స్ అన్ని కూడా ఈ రోజు క్లాస్ లో ఇన్ డీటెయిల్డ్ గా చూడటం జరిగింది. రైట్, నెక్స్ట్ రేపటి క్లాస్కి వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు చెప్పినదే. ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి వార్నింగ్ ఇచ్చారు,
ఎప్పుడు కూడా యాసిడ్స్ ని బేసెస్ ని డైరెక్ట్ గా చేతి మీద కాన్సన్ట్రేటెడ్ వేసుకుంటే చేయికి ప్రమాదం. అందుకనే ఎప్పుడు కూడా డైల్యూటెడ్ కింద పడ్డా కూడా బొసబొస పొంగు వస్తాయి. అదేవిధంగా చేయి మీద పడితే చేయి కాలిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా ల్యాబొరేటరీలో యాసిడ్స్ బేసెస్ వాడేటప్పుడు కాన్సన్ట్రేటెడ్ కాకుండా వాటిని డైల్యూట్ చేసి వాడుకోవాలి అనేదానికి. రైట్. నెక్స్ట్ రేపు క్లాస్లో వచ్చేటప్పటికి నేర్చుకోబోయేటటువంటి టాపిక్ వచ్చేటప్పటికి హౌ స్ట్రాంగ్ ఆర్ యాసిడ్స్ అండ్ బేసెస్ సొల్యూషన్స్. యాసిడ్ సొల్యూషన్స్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, వీక్ బేస్ ఉన్నాయి కదా, ఎలా ఉంటాయి ఏంటి. అదేవిధంగా pH వాల్యూస్. pH అంటే ఏంటి, pH ని బట్టి ఏది యాసిడ్ ఏది బేస్ ఎలా చెప్తాము, pH ని బట్టి ఏది స్ట్రాంగ్ యాసిడ్ ఏది స్ట్రాంగ్ బేస్ ఎలా చెప్తాము, pH వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, అసలు ఈ pH అనేది ఎవరు కనుక్కున్నారు, pH స్ట్రిప్స్ ఉంటాయి. ఒక యాసిడ్ ని తీసుకొని pH పేపర్ ఉంటుంది. ఆ pH పేపర్ ని బట్టి ఏ రంగు వస్తే ఏ కలర్ ని బట్టి pH నంబర్ ని ఏ విధంగా చెప్తాం, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. రైట్.